తన ప్రవర్తన దిద్దుకోవాలన్న. మన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన సన్నిధిలో మనం యథార్థంగా ఉన్నప్పుడు, మరి నీతిగా ఉన్నప్పుడు, దుష్ట సాంగత్యం చేయకుండా వాటిని జయించినప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభిషేకించబడతారు. దేవుని కాపుదల మీ చుట్టూ, మీ బిడ్డల చుట్టూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తున్నట్లుగా సాతాను అంటుంది, అతని చుట్టూను నువ్వు కంచె వేసి ఉన్నావని. ప్రార్థన కంచె ఉండాలి. దేవుని సందులో నీతిగా యథార్థంగా మన చేతులు ఆయన వైపుకి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన చేతులను బలపరిచే దేవుడు. విడువక మన కృప చూపే దేవుడికి ప్రార్థిద్దాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.